Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపరేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ప్రిపరేషన్లో ముందుకు సాగే విధంగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో నిన్న యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని నుంచి వస్తున్న రియాక్షన్స్ అంటే స్టూడెంట్స్లో మనసులో ఉన్న భయాలు కానీ ఆందోళనలు కానీ ఇవన్నీ విన్నప్పుడు అయితే దాని గురించి డిస్కస్ చేసే కంటే ముందు అట్ ద సేమ్ టైం ఇదే సీన్ ఏపీ గ్రూప్ 2కి సంబంధించి 2023 నోటిఫికేషన్లో ఎలా జరిగింది అవి గుర్తొచ్చాయి. సో నిన్న ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత సో అంటే అసలు ఇది ఎగ్జామ్ పేపరే కాదు, కొంతమంది ఫ్యాక్ట్స్ డంప్ చేయడము లేకపోతే కొంతమంది అసలు ఆ స్టాండర్డే కాదు, ఇలా భిన్నమైన వాదన విన్నాం. అయితే ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్లో ఎవ్రీ టైం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ బోర్డుని విమర్శించుకుంటూ లేకపోతే దానిపైన క్రిటిసిజమ్స్ చేస్తూ ఏదో రకంగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. సో సేమ్ అట్లాగే మనం ఇప్పుడు చూస్తే ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సొసైటీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అసలు ఇంత దారుణమైన క్వశ్చన్స్ ఇస్తారా, మేము చదివింది ఒకటి వాళ్ళు ఇచ్చింది ఒకటి, సో అసలు ఇటువంటి క్వశ్చన్ పేపరే కాదు, ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 స్టాండర్డే కాదు అని చెప్పి చాలా క్రిటిసిజమ్స్ వచ్చాయి. సేమ్ అట్లాగే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి ఇంత ఈజీ ఇస్తారా, అసలు ఇది కూడా ఏపీ గ్రూప్ 2 స్టాండర్డ్ కాదు. అంటే స్టూడెంట్స్ అందరూ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎగ్జామినర్ కానీ లేకపోతే ఎగ్జామ్ పేపర్ మీట్ అవ్వకపోయేసరికి చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియో నేను దీన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ప్రతి ఎగ్జామ్కి 100% సాటిస్ఫాక్షన్ ఎవరు కూడా అవ్వరు, ఖచ్చితంగా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. అయితే ఒక సిన్సియర్ ఆస్పిరెంట్ దేనికి సిద్ధం అవ్వాలి, సో ఎలా ముందుకు సాగాలి అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే మనం ఒక 4-5 సెట్ ఆఫ్ బుక్స్ చదివినా అందులో నుంచి కంటెంట్ వస్తుందో రాదో సెకండరీ, లేదా ఈ 4-5 బుక్స్లో నుంచి నువ్వు చదివినా అదే కంటెంట్ ఇస్తారు కానీ ప్రెజెంటేషన్ మారుతుంది. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగానో లేకపోతే ఆ స్టేట్మెంట్స్ లాజికల్గా కరెక్టో రాంగో అన్న కాంటెక్స్లో ఇస్తారు. అయితే ఇది టైంని కిల్ చేయడంతో పాటు మన పైన ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు తెలిసిన క్వశ్చన్స్ కూడా రాంగ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న జరిగిన ఎగ్జామ్ నుంచి రేపు జరగబోయే గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా గుణపాఠాలు నేర్చుకోవాలి. సో ఎందుకంటే ముఖ్యంగా ఈ thumbnail లో నేను చెప్పాను. సో కొన్ని రోజుల క్రితం స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు సో ఎప్పుడు అంటే ప్రిపరేషన్కి సంబంధించి ఎలా ముందుకు సాగుతున్నారు ఏంటి తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీతో నేను నంబర్ ఆఫ్ టైమ్స్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను. అయితే సార్ కొంతమంది చెప్తున్నారు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు క్లారిటీ లేదు, సరే నోటిఫికేషన్ డేట్ ఇచ్చారు కదా ఇంకేం క్లారిటీ కావాలి అని అడిగినప్పుడు నోటిఫికేషన్ డేట్ అయితే ఇచ్చారు సార్ ఓకే, బట్ ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కదా, ఈ నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఎక్కువ టైం ఉంటుందంట కదా, సో ఆ టైంలో చదువుకుంటే సరిపోతుంది, ఇప్పటి నుంచే ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవడం కరెక్ట్ కాదు అని అనేసరికి ఒక రకంగా షాక్ అయిపోయాయి. మనం ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత 2-3 సంవత్సరాలుగా నోటిఫికేషన్కి ఎగ్జామ్ టైంకి మధ్యలో టైం చూస్తూ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ గివింగ్ మోర్ టైం. చాలా మనం ఊహించినంత టైం ఇవ్వట్లేదు. మనం ఇప్పటి నుంచి చూసుకున్నా కానీ యాజ్ ఐ క్లియర్లీ టోల్డ్ యూ, మీకు చాలా క్లియర్గా చెప్పాను, సెప్టెంబర్ 15th గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ ద డేట్ వాజ్ అనౌన్స్, సెప్టెంబర్ 15th నోటిఫికేషన్. మొన్న phase 1లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 60 days. అది చూసిన తర్వాత దీనికి కూడా ఎక్కువ టైం ఉంటుంది అని అనుకోవడం సీరియస్లీ ఇదొక మతిహీనత్వం అవుతుంది. సో సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ ఉంది. అంతకుముందు మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని టెంటేటివ్ షెడ్యూల్స్ రిలీజ్ అయ్యాయి. నవంబర్ 26తో నవంబర్ ఎండ్లో ఆల్మోస్ట్ 25 నుంచి నవంబర్ 30 మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి. సో నవంబర్ లాస్ట్ వీక్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్ 15th టు అక్టోబర్ 15th, అక్టోబర్ 15th టు నవంబర్ 15th, ఇంకొక 10 days అడిషనల్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నోటిఫికేషన్ అయినా కానీ ఎగ్జామ్ డేట్కి అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి 70 days. టు బి చాలా క్లియర్గా చెప్పాలంటే ఈ 70 days మాత్రమే ప్రిపేర్ అయినా కూడా ప్రిలిమ్స్ కంప్లీట్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్ దాట్ అంటే చెప్పడానికి అంత ఈజీ,
బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాక్టికల్లీ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ముఖ్యంగా గుండె ధైర్యం ఇంపార్టెంట్. సో గైస్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నోటిఫికేషన్ వచ్చాకే చదువుతానంటే ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, ఇప్పటి నుంచి చదివి కూడా లేకపోతే ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన తెచ్చుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఫర్ సపోజ్ చూడండి, మనకు ఆల్మోస్ట్ 750 ప్లస్ ఉన్నాయి. 750 అనుకుని మనకు ఎంత రేషియోతో వాళ్ళు మనల్ని తీసుకుంటారో తెలియదు, క్లారిటీ ఇవ్వలేదు. ఫర్ సపోజ్ ఒకటి 1:15 అని ఎక్కువగా వినిపిస్తున్నాయి, లేదా అంటే 1:50 అని చెప్పి వినిపిస్తాం. 1:50 అని చెప్పేసి ఈ రెండిటి మధ్యలోనే ఏదో ఒకటి ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ 1:15 అంటున్నారు. నేనెవరు అనుకోకండి, బయట వినిపించేది. అంతకుముందు 1:100 తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి 1:100 తీసుకుంటారనడం డెఫినెట్ గా మూర్ఖత్వం. అది ఉండదు. అదేదో ఉండాలని అంటే ఉండకూడదని నా అభిప్రాయం ఏం చెప్పట్లేదు నేను, బట్ రియాలిటీ చెప్తున్నాను. మనం ఇప్పుడు ఏదో 1:100 అనుకొని కట్ ఆఫ్ తగ్గు ఎక్స్పెక్ట్ చేసుకొని యావరేజ్ గా చదివితే డెఫినెట్ గా మనమే మోసం చేసుకున్నట్టు. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, 1:15 తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ మనకు ఒక 12,000 మెంబర్స్ వరకు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక 3 lakh స్టూడెంట్స్ అంటే ఎక్కువే అప్లై చేస్తారు. ఒక 3 లక్షలు మాత్రమే వేసుకున్నాను. 3 లక్షల మంది అప్లై చేస్తే ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో 1:50 రేషియోతో తీసుకుంటే ఆల్మోస్ట్ 11,000 చేంజ్ ఉంటుంది. 12,000 మెంబర్స్ ని మెయిన్స్ కి అర్హత సాధించే విధంగా సెలెక్ట్ చేస్తారు. లేదు 1:50 తీసుకున్నారనుకోండి, 37,000 ప్లస్ మెంబర్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ లెక్కన చూస్తే 3 lakhs లో నుంచి ఒకవేళ 1:15 తీసుకుంటే ఎంత శాతం మంది ఎలిమినేట్ అవుతారు అంటే 97% ఈస్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్. ఆల్మోస్ట్ 96% అంటే మొత్తం 3 లక్షల మందిలో నుంచి మెయిన్స్ కి అర్హత సాధించేది కేవలం 4% మాత్రమే. లేదు ఒకవేళ ఇది 1:50 తీసుకుంటే 12% మాత్రమే అర్హత సాధిస్తారు. అంటే 88% ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్స్ ఎలిమినేటెడ్. అండర్స్టాండ్? ఏదో నేను మ్యాథమెటికల్ ఫార్ములా చెప్పట్లేదు. ఒక 36,000 వరకు సెలెక్ట్ అయ్యారనుకోండి, 1:50 తీసుకుంటే ఆ లెక్కన తీసుకుంటే 88% ఎలిమినేట్ అవుతుంది. అంటే సిన్సియర్ గా సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతైనా కానీ ఎగ్జామ్ లో మైండ్ సెట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే, ఎగ్జామ్ లో మన ప్రెషర్ ని భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, అంటే ఆల్మోస్ట్ 88% నుంచి 97% ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్స్ ఎలిమినేటెడ్ ఇన్ ద ప్రిలిమ్స్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ప్రిలిమ్స్ అంత కష్టం. సరే ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది కదా, మెయిన్స్ చూసుకుందాం అనుకోకండి. మనకు టైం చూడండి, ఇప్పటి నుంచి తీసుకున్నా గానీ. సో ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలిపి ప్రిపేర్ అయినా, సో తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మళ్ళీ 3 నెలలు. ఈ 3 నెలలు ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ ఫోకస్ చేయొచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ చెప్తున్నారో అంటే వింటున్నారో, స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ వెరీ వెరీ సీరియస్లీ. పోటీ అంత ఈజీగా కాదు. అంటే మీరు స్పెండ్ చేసే ప్రతి టైం కూడా మన హ్యూమన్ రిసోర్స్ కానీ, లేకపోతే మన సొసైటీ మన పైన ఎక్స్పెక్టేషన్స్ కానీ, లేకపోతే మనం సొసైటీకి సమాధానం చెప్పుకొని చాలా గట్టిగా కాలర్ ఎగరేసుకొని నేను గ్రూప్ 2 సాధించుకోవాలి, ఇలా ఎన్నో థింగ్స్ ఉన్నాయి. మరి అంటే ఒకానొక దశలో ఏమవుతుందంటే ఏమి ఆలోచించి ఈ ప్రిపరేషన్ లోకి దూకాము అది మర్చిపోయి ఒక మీడియాకర్ పర్సన్ లాగా, సరే కానీలే అందరు ఏం చేస్తున్నారో నేను కూడా అదే చేస్తాను, ఇప్పుడు మెల్లిగా చిల్ అవుతాను, సెప్టెంబర్ 15th తర్వాతనే సీరియస్ గా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్తానంటే 100% మీరు పోటీలో వెనకబడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఇవన్నీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఓన్లీ నా ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అట్లీస్ట్ ఫ్రమ్ June 1st. సో June 1st నిజంగా పోటీలో ఉండాలనుకుంటే, లేదు సార్ పైన చదువుతాలనుకుంటే కోచింగ్ కి డబ్బులు వేస్ట్ అయిపోతుంది, లేకపోతే దానికి స్పెండ్ చేసిన సరే డబ్బులు ఎంతైనా కూడా వీ కెన్ రికవర్. బట్ 22 years తర్వాత మనం స్పెండ్ చేసే ప్రతి టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఆల్మోస్ట్ ఉగాది మార్చి నుంచి మీరు నవంబర్ వరకు స్పెండ్ చేసే టైం ఏదైతే ఉంటుందో వేస్ట్ అవుతుంది. ఆ టైం వీ కెనాట్ రికవర్. సో ఎలాగో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, అదేదో గట్టిగా ప్రిపేర్ అవుతే యూ కెన్ గెట్ ఇన్ టు దిస్ ఎగ్జామినేషన్. సో ఎందుకంటే నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలు ఒకసారి ఈ క్యాలిక్యులేషన్స్ వినండి. 1:15 తీసుకుంటే 96% స్టూడెంట్స్ ఎలిమినేట్ అవుతారు, ఓన్లీ 4% మాత్రమే అర్హత సాధిస్తారు. 1:50 తీసుకుంటే 88% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోతారు, కేవలం 12% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. సో అండ్ అలాగే మ్యాటర్ ప్రిలిమ్స్ సక్సెస్ కాదు, మ్యాటర్ సెలెక్షన్.
ఇప్పుడు ఒకవేళ అదృష్టం కొద్దీ నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కానీ ఆ అదృష్టం మెయిన్స్ కి వర్కౌట్ కాదు. ఎందుకంటే మళ్ళీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి 2 నెలలు మాత్రమే టైం. సో ఒక సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ మైండ్ ఎలా ఉండాలంటే ప్రిలిమ్స్ కంటే ముందే అట్లీస్ట్ 2 మెయిన్స్ సూపర్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతేనే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, రోహిత్స్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు గివ్ యూ ద ఎక్స్ట్రాడినరీ కంటెంట్. క్లాసెస్ చూసిన ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ పేరెంట్స్, సార్ మాకు క్లాసెస్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి, చాలా బాగా చదువుతున్నాము, టెస్ట్స్ స్టార్ట్ చేయాలి, ఏ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఇలా ఎన్నో నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇప్పటికైనా గ్రూప్ 2 అంతంత మాత్రంగానే ప్రిపేర్ అయ్యారు. అట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా కూడా గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన యూ కెన్ 100% గెట్ ఇన్ టు దిస్ ఎగ్జామినేషన్. కానీ సీరియస్ గా. సో చూడండి, గత 2-3 నెలలుగా యూనో వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ ప్రోగ్రామ్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు గ్రూప్ 2. మనం రోజు ప్రిపేర్ అయ్యే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ స్ట్రాటజీ తీసుకొచ్చాం. స్టూడెంట్స్ కుండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఏం చదవాలనేది కన్ఫ్యూజన్. మేము ఒక 120 డేస్ లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసే విధంగా ఒక కంప్లీట్ క్లియర్ కట్ ప్లానర్ ని మీకు అందించడం జరిగింది. మీరు చూడండి, సో ఎప్పుడు రిపీటెడ్ గా చెప్తున్నాను, సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఓన్లీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, సెలెక్ట్ గ్రూప్ 2 కి ర్యాంక్ సాధించే విధంగా కష్టపడాలనుకుంటున్నారు, మీరు ఫస్ట్ చేయాల్సింది ఈ చుట్టుపక్కల ఉన్న మాటలు ఇవన్నీ వదిలేయండి. ఎగ్జామ్ ఎంత కఠినంగా ఇచ్చినా దానికి ఆన్సర్ చేసే రకంగా కేపబిలిటీస్ మనకు రావాలి. ఆ కేపబిలిటీస్ రావాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే 100% రాదు, ఏదో గుంపులో గోవిందం లాగా ఉండిపోతుంది. నోటిఫికేషన్ కంటే ఎనఫ్ టైం ముందే సీరియస్ గా ప్రిపేర్ అవుతూనే వస్తుంది. నా దగ్గర ఎటువంటి స్టూడెంట్స్ ఉన్నారంటే ఒక 4-5 months బ్యాకే కోర్సెస్ తీసుకొని ప్రిపేర్ అయిపోయి మళ్ళీ స్లో డౌన్ అయిపోయి మళ్ళీ నోటిఫికేషన్ తర్వాత ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ పోటీలో అక్కడి నుంచి అక్కడికి ఎలిమినేట్ అయిపోతారు. సో ఇన్ని రోజులు చదవలేదు, పార్షల్ గా చదివాం, అసలు పైన చదివాం, ఇవన్నీ వదిలేం. జూన్ 1 నుంచి ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు సో మళ్ళీ డే 1, 2, 3, 4 అని ప్లాన్ చేసుకోండి. 120 days లో కంప్లీట్ గా ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ గా మీకు అవుతాయి. డైలీ పాలిటీ లైవ్ క్లాసులు అవుతున్నాయి, జాగ్రఫీ లైవ్ క్లాస్ అవుతున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతున్నాయి, సొసైటీ వీకెండ్స్ లో అవుతున్నాయి, కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అవుతున్నాయి. సో ఇవన్నీ మీకు లైవ్ మిస్ అయినాయా లేకపోతే రికార్డెడ్ వింటున్నామో మ్యాటర్ కాదు. లైవ్ యాక్సెస్ ఉంటే లైవ్ వినండి, లేదనుకుంటే రికార్డెడ్ అయినా కానీ మేము చాలా క్లియర్ గా డే వైజ్ ఆర్గనైజ్ చేశాం. ఇందులో హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకు 5-6 hours మాత్రమే టైం ఉంటుంది. ఆ 5-6 గంటల్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా మేము చాలా క్లియర్ గా డిజైన్ చేయడం జరిగింది. యూ జస్ట్ డౌన్లోడ్ రోహిత్స్ అకాడమీ యాప్ ఫ్రమ్ ద గూగుల్ ప్లే స్టోర్. మీకు జాగ్రఫీ వీక్ ఉంటే ఓన్లీ జాగ్రఫీ ఉంది, ఎస్ఎన్టీ వీక్ ఉంటే ఓన్లీ ఎస్ఎన్టీ, ఎకానమీ వీక్ ఉంటే ఓన్లీ ఎకానమీ, పాలిటీ అంటే ఒక్కొక్క ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెటీరియల్ సపరేట్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఓన్లీ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్న ఫ్యాకల్టీస్ ని కూడా మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ టీమ్. ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్, అండ్ అలాగే జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్, శంకర్ రెడ్డి సార్, ఇలా ఒక్కొక్కరిని చూసినా కానీ యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రాక్ రికార్డ్. సో ఇలా ఫ్యాకల్టీని డిస్ప్లే చేసి, ఇదిగో మా రిజల్ట్ ని కూడా డిస్ప్లే చేసి, రేపు ఫ్యూచర్ లో ఇదే లిస్ట్ లో మీరు ఉండబోతున్నారు. సో అంత క్లియర్ కట్ కంటెంట్ ఇస్తున్నాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు తెలియక డిఫరెంట్ ప్లేసెస్ లో పర్చేస్ చేసుకొని, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియంతో ఇబ్బంది పడి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంతో ఇబ్బంది పడి, లేకపోతే అనుకున్న విధంగా క్లాసెస్ లేకపోయేసరికి మళ్ళీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కోర్సెస్ పర్చేస్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, లెట్స్ గెట్ రెడీ అండ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. క్వశ్చన్ పేపర్ ఎలాగైనా రాని మన థింగ్స్ ని కంట్రోల్ చేసుకొని ధైర్యంగా ఎగ్జామ్ కి అటెంప్ట్ ఇద్దాం. సో మళ్ళీ జూన్ 1 నుంచి మొదలు పెట్టిన ఇవాల్టి నుంచి, అంటే ఇవాళ May 25, సో రేపటి నుంచి మొదలు పెట్టినా కూడా డజంట్ మ్యాటర్, వీ హ్యావ్ ఏ క్లియర్ కట్ ప్లానర్. సో డే 1, 2, 3, 4 అన్నట్టు ఏదైతే ఉందో మీరు చూడండి ఇక్కడ. సో ఇలా జస్ట్ 1, 2, 3, 4 మీరు జస్ట్ ఈ 1, 2, 3, 4 ని ఫాలో అయితే దాట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. వీ విల్ మేక్ యూ టు గెట్ సక్సెస్. సో సేమ్ అట్లాగే సపరేట్ గా ఎంప్లాయీస్ కి కూడా వీ హ్యావ్ ఏ సపరేట్ ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్. సో దాన్ని కూడా మీకు కావాలంటే ఒక 6 hours కానీ 4 hours కానీ ఎలా ప్లాన్ చేయాలో ఆ ప్లానర్ కూడా ఉంది, అది కూడా మీకు పంపిస్తాను. మీరు రోహిత్స్ అకాడమీలో సపరేట్ వీడియో క్లాసెస్, సపరేట్ మెటీరియల్స్, అండ్ అలాగే ఈ డే వైజ్ ప్రకారం ఫోల్డర్స్, డే 1 అంటే డే 1 లో హిస్టరీ, ఏపీ హిస్టరీ ఎలా కవర్ చేయాలి వాటిని కూడా ఆర్గనైజ్ చేసుకొని ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ టెస్ట్ ని కూడా మీకు అందించడం జరిగింది. సో ఈ ప్లానర్ కావాలనుకున్న ఎవరైనా కూడా 9110
556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. సో అది ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ. సో అలా వెనుకబడిపోకండి, స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో సీరియస్గా తీసుకోండి. నెక్స్ట్ 3 నెలలు మీరు ఎంత కఠినంగా ప్రిపేర్ అవుతారు అనేది మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సో అది సో ఇంకేదైనా ప్రిపరేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డెఫినెట్గా నేను గెట్ బ్యాక్ అవుతాను. ఇంకా డేట్స్ ఇవ్వలేదు, కానీ యావరేజ్గా 60 to 70 డేస్లో నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ పెడుతున్నారు. మీరు రాంగ్ అజంప్షన్స్తో ఎక్కువ టైం ఉంటుంది అనుకోకండి. ఈ 60 నుంచి 70 రోజులు ఓన్లీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, కానీ ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిపోయి మళ్ళీ రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి నేను ఫేస్ చేసుకుంటానంటే అది నిజంగా ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. 70 డేస్లో అన్నీ ఈజ్ నాట్ పాసిబుల్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇంకొక 5-6 నెలలు ఉంది. ఇప్పటి నుంచి గట్టిగా కూర్చున్నా కానీ వీ కెన్ గెట్ ఇన్ టు దిస్ ఎగ్జామినేషన్. గ్రూప్ 2 చాలా అద్భుతమైన అవకాశం. సో నేను యావరేజ్గా చదువుతాను, నేను మీడియంగా చదువుతాను, టాపర్స్కే ఇటు ఛాన్సెస్ ఉంటాయి, ఇవి ఏవి ఉండవండి. కష్టపడడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. గట్టిగా కూర్చోండి, ఓన్లీ డెడికేటెడ్గా ఎఫిషియన్సీతో చదవండి, డెఫినెట్లీ వీ కెన్ గెట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.